రైట్. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి అనుబంధంగా జరిగిన మద్యం రవాణా టెండర్ల స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు హైదరాబాద్లోని 5 ప్రాంతాల్లో చేపట్టిన సోదాలో కీలక ఆధారాలు లభించాయి. ఈ దాడుల్లో ఒక లగ్జరీ కారుతో పాటు 94.5 లక్షల విలువైన ఖరీదైన గడియారాలు, లెక్కల్లో చూపని నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కేసిరెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, విజయ నరసింహారెడ్డి, వల్లు సందీప్, కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్ కుమార్లకు చెందిన 5 ప్రాంగణాల్లో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పద జాయింట్ వెంచర్ ఒప్పందాలు, లెక్కల్లో చూపని నగదు లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, ఆస్తుల డాక్యుమెంట్లు తదితర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు రాజు కేసిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. వారిని ప్రత్యేక సీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరచగా జూన్ 25 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ కుంభకోణానికి రాజు కేసిరెడ్డి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు ఈడీ గుర్తించింది. ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్న సమయంలో తన రాజకీయ పరిపాలనా ప్రభావాన్ని ఉపయోగించి అప్పటి ఏపీఎస్బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి, అతని సన్నిహితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి మద్యం రవాణా టెండర్ల విధానాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారని ఆరోపించింది. ఈ కేసులో ఏపీసీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అదనపు ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసులో ప్రభుత్వ ఖజానాకు 195.33 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. మద్యం రవాణా టెండర్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా మార్చి సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అనంతరం ప్రసాద్ ట్రాన్స్పోర్ట్స్ సంస్థలకు అనుకూలంగా రూపొందించినట్లు ఈడీ గుర్తించింది. ఈ సంస్థలు కేవలం నామమాత్రంగానే పనిచేయగా వాస్తవ ఆర్థిక నిర్వహణ నియంత్రణ మాత్రం రాజ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి అనుచరుల చేతుల్లోనే ఉన్నట్లు ఈడీ పేర్కొంది. డిపోల నుంచి రీటైల్ మద్యం దుకాణాలకు సరఫరా చేసే రవాణా వ్యవస్థను ఉపయోగించి అక్రమ లాభాలు ఆర్జించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రాజకేశిరెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, అంజనీ కుమార్లు వాసుదేవరెడ్డి సహకారంతో సాధారణ మార్కెట్ రేట్ల కంటే అధిక ధరలకు రవాణా టెండర్లు పొందేలా వ్యవహరించి నేరపూరిత ఆదాయాన్ని సృష్టించినట్లు ఈడీ ఆరోపించింది. టెండర్ ప్రక్రియలో పాల్గొని కాంట్రాక్టును దక్కించుకోవడానికి ఎస్ఎస్సీఎస్పీఎల్ను ముందస్తు సంస్థగా ఉపయోగించారని, అయితే రవాణా పనుల అసలు నిర్వహణ కిరణ్ కుమార్ రెడ్డి, అతని అనుచరుల చేతుల్లోనే ఉండేదని, వారంతా రాజకేశిరెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలిందని వెల్లడించింది.